అమ్మా నీ పదముల చేర పరితపించే నీ దాసదాసుడనే నీ చరణముల చెంత చిరుదివ్వెనయ్యే జ్ఞానమీయవే ఓ జననీ భవానీ. ఏంటి ఈరోజు ఇల్లంతా సైలెంట్గా ఉంది? అవును, నాకు కూడా బోర్గా ఉంది. ఇంకా బయటికి తీసుకెళ్లేదేంటో. అబ్బబ్బా, వీళ్లతో చచ్చిపోతున్నావు. వయసు మీద పడుతున్న కొద్దీ గిల్లి కజ్జాలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది? ఓహో, బోడి చెప్పొచ్చావులే. నువ్వు వచ్చి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? మహా అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు. మరి నేను కన్యాదానంలో కాళ్ళు కడిగినప్పటి నుంచి ఉన్నా. అప్పటి నుంచే ఉన్నావు కదా, వీళ్ళతో విసుగు రావట్లా? విసుగెందుకు వస్తుంది? దాంపత్యం అంటే వీళ్ళదే. ఉగాది పచ్చడిలాగా 6 రుచులు, ఇంద్రధనుసులాగా 7 రంగులు, తాంబూలం వేసుకున్నాక వచ్చే ఎరుపు, మిగిల పండిన మామిడి పండు తేనెలో ఊరితే ఎంత తీయగా ఉంటుందో తెలుసా? వీళ్ళ సంసారం కూడా అంతే. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, తినే కొద్దీ తీయదనం పెరుగుతుంది. అసలైనా గిల్లి కజ్జాలు లేని సంసారం ఒక సంసారమేనా? ఈ రోజుల్లో లాగా పెళ్ళైన 4 రోజులకే దాని విలువ తెలియకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మానేసి దాంపత్యంలో పచ్చిగా ఉన్నప్పుడు వగరు చూస్తున్నారు కానీ పండాక ఉన్న తీయదనాన్ని ఎవరు చూస్తున్నారు? ఏంటి విష్ణు సహస్రనామం ఘాటుగా వినిపిస్తుంది? మొహమాటం ఎందుకులే, తిట్టులా వినిపిస్తున్నాయని చెప్పొచ్చుగా. ఊరుకోండే, అసలే కోపంగా ఉంది, మీరు ఇంకొంచెం ఆద్యం పోస్తారెందుకు? అవునా, ఏమైంది? అమ్మ కోపంగా ఉందంట. అవునా, ఏమైంది? అమ్మే కాదు, నాన్న కూడా కోపంగా ఉన్నాడు. నేను చెప్పానా, వీళ్ళు మళ్ళీ గొడవపడి ఉంటారు. అబ్బో, పెద్ద చెప్పొచ్చావులే, నీ ఒక్కదానికే తెలుసు మరి. అబ్బా,
మీరందరూ కొట్టుకోవడం మానేసి అసలు ఏం జరిగిందో కనుక్కోండి. ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుంది? ఎప్పుడూ ముసలాయన్ని అంటుపెట్టుకుని తిరిగేది ఆ కర్రే కదా, దానికే తెలియాలి. ఏముంటుంది, ఎప్పుడూ ఉండేదే. పప్పులో ఇంగు వేయలేదని ఆయన, ఆవుకి పాలు తీసి దూడను కట్టలేదని ఈవిడే, ఎప్పుడో చొక్కాకి మరక అంటితే ఉతకలేదని ఆయన, మరే పెళ్ళైన కొత్తలో చీర కొని పెట్టమంటే కొనిపెట్టలేదని ఈవిడే. అదంతా చిలికి చిలికి గాలివానే, రాత్రంతా గదిలో పెద్ద తుఫాను. ఈ తుఫాన్ ఏం చూసావులే, ఈ 40 ఏళ్లలో నేను ఎన్ని సునామీలు చూసుంటాను. ఇందాక నుంచి చూస్తున్నాను, వాళ్ళ జీవితం నీకు తప్ప ఎవరికి తెలియదు అంటే బిల్డప్ ఇస్తున్నా. అవును, నాకే తెలుసు. కాలాన్ని చూపించేది నువ్వైనా వీళ్ళ జీవిత కాలాన్ని చూసింది నేనే. ఏం తెలుసు నీకు? కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు నేను పోసే నీళ్లతో పాటు అమ్మ కళ్ళల్లోంచి వచ్చిన ఆనంద బాష్పాలు తెలుసా? ఇంట్లోకి మొట్టమొదటి అడుగు పెట్టినప్పుడు పొరపాటున కుడికాలు బదులు ఎడంకాలు పెడితే అత్తగారు అరిచినప్పుడు అమ్మెలా భయపడిందో తెలుసా? పుట్టింటి నుంచి అత్తారింటికి అడుగుపెట్టిన దగ్గర నుండి భార్యగా, ఆడపడుచుగా, కోడలుగా, తల్లిగా, అత్తగా, అమ్మమ్మగా, నానమ్మగా, చివరికి ఇంటి యజమానురాలుగా ఎన్ని గొడవలు వచ్చినా, ఇంకెన్నో కష్టాలు పడినా నాన్నతో కలిసి నడవడమే అమ్మకి తెలుసు. వాళ్ళది వసంతంలో చిగురించిన చిగుర్ల నుంచి శిశిరంలో పండిన ఆకుల దాకా చూసిన తెలుగు సంవత్సరం లాంటి జీవితం. ఇప్పుడు వాళ్ళ జీవితంలో వేడి ఉండదు, వెచ్చదనం ఉంటుంది. చలి ఉండదు, చల్లదనం ఉంటుంది. తుఫాన్లు ఉండవు, ప్రశాంతత ఉంటుంది. అందుకే వాళ్ళ జీవితం శిశిరం, వాళ్ళ ప్రేమ సముద్రం, వాళ్ళ కోపం ఇంటికి దీపం, వాళ్ళు అలిగితేనే ఇంటికి అందం. ఈ తరాలకి వీళ్ళ దాంపత్యం ఆదర్శం. ఎన్ని నలకలున్నా, ఎన్ని కొట్లాట్లు వచ్చినా, ఎంత గొడవలు పడినా అవన్నీ నా దగ్గరికి వచ్చేవరకే. ఏంటి ఈ వయసులో కూడానా? వయసు ఏదైనా సేద ఇచ్చేది నేనే కదా. అలిగినప్పుడు అలక పనుపుని నేనే, పరవశంలో పందిరి మంచాన్ని నేనే. అదిగో సమయానికి తగ్గ పాట కూడా వచ్చింది. అయ్యయ్యో, చూసుకోవద్దా అండి? మీకేదన్నా అయితే పడుచు పిల్లోళ్ళ అటు ఇటు తిరగకపోతే ఒక పక్కన కూర్చోవచ్చు కదా. మరి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు, నీకేమైనా అయితే? నువ్వేమన్నా చిన్నపిల్లవా? చూశారుగా, ఇది వీళ్ళలక. తాటాకుల మంట, తెల్లవారుజామున మంచు పొగ, తుఫాను ముందు గాలి, వీళ్ళ గొడవలు. పసిపిల్లల నవ్వుల్లాగా ఆనందాన్ని కలిగిస్తాయి గాని పట్టుదలతో బంధాల్ని తెంచుకునేదాకా పోవు. ఇలా వీళ్ళ 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు చూసినా తనివి తీరదు. దాంపత్యంలో స్నేహం, స్నేహంలో నమ్మకం, నమ్మకంలో ప్రేమ, వీటన్నిటిలో స్వేచ్ఛ, ఇవన్నీ ఉన్న దాంపత్యమే నిజమైన దాంపత్యం. స్వచ్ఛమైన ప్రేమ కరువవుతున్న ఈ రోజుల్లో అలాంటి దాంపత్యం, అటువంటి స్నేహం చిగురిస్తే ఇలాంటి 60 ఏళ్ల అమ్మమ్మ తాతయ్యలను మన మనవలు కూడా చూస్తారు. అలా ప్రతి జంట పంటగడి చేరాలనే ఉద్దేశమే మా ఈ శిశిరం.